ఆదివారం రోజు జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ల ఫలితాలతో పాయింట్స్ టేబుల్లో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు జరిగిన మొదటి మ్యాచ్లో ముంబై జట్టు లక్నోపై సంచలన విజయం సాధించగా రెండో మ్యాచ్లో బెంగళూరు జట్టు ఢిల్లీపై గెలిచి రివెంజ్ తీర్చుకుంది. మొత్తంగా రెండు బలమైన జట్లు సాధించిన విజయాలతో ప్లే ఆఫ్స్ రేస్ ఎలా మారింది, ఈ గెలుపులు ఎవరికి నష్టం, ఎవరు ఇరకాటంలో పడ్డారనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా ఈ సీజన్లో బెంగళూరు జట్టు అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్రత్యర్థి గ్రౌండ్లలో వరుసగా 6వ విజయం సాధించిన ఆర్సీబీ 14 పాయింట్లకి చేరుకుని టేబుల్లో టాప్ స్థానానికి చేరుకుంది. టేబుల్ టాపర్గా ఉన్న గుజరాత్ బెంగళూరు దెబ్బకి 2వ స్థానానికి దిగజారింది. ఇంకా ఆర్సీబీ చేతిలో 4 మ్యాచ్లు ఉన్నాయి. వీటిలో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోతుంది. ప్రస్తుతం ఆర్సీబీ ఉన్న దూకుడికి ఇదేమీ అంత కష్టం కాదు. మరోవైపు ముంబై జట్టు చూసుకుంటే వరుసగా 5 విజయాలు సాధించడంతో ఎక్కడో టేబుల్ చివరి స్థానంలో ఉన్న హార్దిక్ సేన అంచెలంచెలుగా పైకి దూసుకువస్తూ ప్రస్తుతం 12 పాయింట్లకు చేరుకోవడంతో పాటు అద్భుతమైన నెట్ రన్ రేటు సాధించిన కారణంగా ముంబై జట్టు టేబుల్లో 3వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఢిల్లీ జట్టు ఎందుకో ఈ మధ్య తడబడుతోంది. ఫలితంగా బెంగళూరు కావాల్సిన మ్యాచ్లో ఓడిపోయి 2వ స్థానం నుండి 4వ స్థానానికి పడిపోయింది. ఢిల్లీ త్వరగా వారి లోపాలను సరిచేసుకోకపోతే ఈ రేసులో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇక బెంగళూరు ముంబై సంచలన గెలుపులతో ఒక్కసారిగా పంజాబ్ లక్నో జట్లలో వణుకు మొదలైంది. మొన్నటి వరకు ప్లే ఆఫ్స్ రేసు పోరు మొత్తం గుజరాత్, ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, లక్నో జట్ల మధ్య సాగుతున్నట్టు కనబడింది. అయితే ముంబై అనూహ్యంగా పుంజుకోవడంతో కొన్ని జట్లకు కొత్త తలనొప్పి మొదలైంది. 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉన్న ఆర్సీబీకి 12 పాయింట్లతో మెరుగైన స్థితిలో ఉన్న ఢిల్లీ, గుజరాత్ జట్లకు పెద్ద టెన్షన్ లేదు. అయితే ఇక్కడ ప్రమాదమంతా పంజాబ్, లక్నో జట్లకే. గత మ్యాచ్లో వర్షం కారణంగా 12 పాయింట్లు సాధించే సువర్ణావకాశాన్ని పంజాబ్ కోల్పోయింది. దీంతో ఆ జట్టు మిగిలిన 5 మ్యాచ్ల్లోనూ 3 మ్యాచ్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక లక్నో జట్టు వారు ఉన్న ఫామ్ చూస్తుంటే వారికి మిగిలిన 5 మ్యాచ్ల్లో 3 గెలవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో ముంబై జట్టు ఇదే తరహాలో విజయాలు సాధిస్తూ దూసుకుపోతే మాత్రం 4వ స్థానం కోసం పోటీ పడుతున్న పంజాబ్, లక్నోకి నిరాశ తప్పదు. ఇక కొద్ది గొప్ప మినుకుమంటూ ప్లే ఆఫ్ అవకాశాలు కలిగి ఉన్న హైదరాబాద్ జట్టు, కోల్కతా జట్లు పక్కకు తప్పుకోవడం తప్ప ఏమీ చేయలేవు. మొత్తంగా ముంబై వైల్డ్ ఫైర్ ఎంట్రీ కారణంగా పంజాబ్, లక్నో, హైదరాబాద్, కోల్కతా ఈ 4 జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇరకాటంలో పడ్డాయి. ఇక చెన్నై, రాజస్థాన్ ఇంటికే. వారితో పాటు ఎస్ఆర్హెచ్, కేకేఆర్ కి కూడా నో ఛాన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.